జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్ అని ధ్వజమెత్తారు. రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్ అని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానమిచ్చారు. రాలేదు కానీ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ వైసీపీ ఉన్నప్పుడు మీరు అందరు ఎక్కడ ఉండేవాళ్ళు కదా. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? ఎస్జిటి పెర్మిషన్స్ లేవని చెప్పేసి ఆ రోజు స్టే చేసి ఆగిపోయింది కదా. అది అందరికీ తెలుసు కదా. ఎవరి మాట ఆయనకెళ్ళి అడుగు. అది కాదు నేను అనేది, ఆయనకెళ్ళి మీరు అడగండి, వాస్తవం చెప్పండి అంటున్నాను. నేను అవన్నీ మాకు అవసరం లేదండి. ఎవరి స్వార్థం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, దాన్ని కాదు మేము అనేది. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళే, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఈ సచివాలయంలో ఎన్నో పాత్రికేయులు మీటింగ్లు పెట్టారు. నువ్వు చెప్పు ఒక్కసారి, ఎవరైనా సరే ఇక్కడ సాక్షి వాళ్ళు ఉంటే సాక్షి వాళ్ళు చెప్పమనండి. ఎప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది చెప్పండి? 2024 తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంతో ఆగిందా? ఒక్కరు చెప్పండి. ఈ మధ్య మీరు వచ్చిన తర్వాత ఏంటి ఆగిపోయిందంటే దానికి ఒక అర్థం పర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకొని ఆపారని. ఆగిందే 2020 అయితే ఇప్పుడు ఆపడం ఏంటి? ఆయన మాట్లాడేది దానికి ఆన్సర్ ఏంటి? మన దగ్గర ఎందుకు ఆన్సర్ ఉంటుంది? వాస్తవాలు మనం నా స్వార్థం గురించి, నా రాజకీయ స్వార్థం గురించి, నా వ్యక్తిగత స్వార్థం గురించి, నా ప్రలోభం గురించి నేను అమాట్లాడినా సరే వాస్తవాలు దాయలేం కదా. ఎవరైనా వాస్తవాలు దాయగలమా? నువ్వు చెప్పు. మీరెంత గట్టిగా మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు. ఇది 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిందని ఒక ప్రూఫ్ చూపించు. ఆగిన దాని స్టార్ట్ చేస్తారా? అప్పుడు కూడా చెప్పాం, చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ. ఏమి పెర్మిషన్స్ లేకుండా నేనేదో రాయలసీమ వాసిని, మొత్తం నీరంతా రోజు తీసుకెళ్ళిపోతాను, నేను ఏదో మంచి లిఫ్ట్ ఇరిగేషన్ అడావుడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్జిటికి వెళ్ళి స్టే వచ్చింది. అది వాస్తవం. రిపోర్ట్ కూడా మీకు ఇచ్చాం అందరికీ. అది వచ్చిన తర్వాత ఆడికి వచ్చిన ఇవ్వాల్సింది పోయి దాన్ని చూసి రాజకీయం సిగ్గు లేకుండా మాట్లాడాలి కదా. అది ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ వచ్చిందో అరగంట నుంచి అందరూ బయటకు వచ్చేసారు. ఇదేదో చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేశాడు, రాయలసీమ వాసి ఈ ప్రాజెక్ట్ ఆపేశాడని వాళ్ళు చెప్పడం, మీరు రాయడం, ఒక క్వశ్చన్ వేయాలి కదా మీరు. ఈరోజు పేపర్లో చూశాను, ఒక సాక్షి పేపర్లో 10-15 మంది మాట్లాడారు. రాయలసీమ ద్రోహి ఎవరని ప్రజలందరూ గంపినిచ్చారు కాబట్టి రాయలసీమ ప్రజలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆయన చేసినటువంటి కూడా ఫేక్ ప్రచారాలని చెప్పి పబ్లిక్ కూడా మీరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చినాయంటే ఒకటే కారణము. ఆయన అయితే ఏ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి ఆ రోజు చెప్పాడు, కుందు మీద రిజర్వాయర్ అన్నాడు, ఇంకా ఏవో చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత రాయలసీమ ప్రజలకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ వాసి కాదని చెప్పి ఈరోజు మాకు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చాయని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఏదైనా న్యాయం జరగలిగింది అంటే గిన ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈరోజు హార్టికల్చర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ డెవలప్మెంట్ తీసుకునే కానీ కూడా ఈరోజు ఓరకల్ హబ్బు కావచ్చు, ఇండస్ట్రీస్ హబ్బు కావచ్చు, ఏది చేసినా రాయలసీమ ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంది. రేపు రాబోయే కాలంలో చేసిన తర్వాత కూడా చూస్తాం, చెప్తాం. థ్యాంక్ యూ. ఇంకేం అనుమానం ఉంది చెప్ప. నువ్వు అడగవయ్యా, నువ్వు ఎక్కడే ఉన్నాక ప్రశ్నలు అడగడం కాదువయ్యా. ప్రశ్న నేను అనేది మీరు మీరు అడగడంలో నేను తప్పు పట్టడం లేదు. నేను అనేది ఈరోజు పేపర్ చూస్తే 50 మంది చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని మాట్లాడితే మీరు ఎవరైనా క్వశ్చన్ చేయాలి కదా. ఎప్పుడు ఆగింది అది? పిలవడం కాదు అయ్యా, రాసియడం ఏంటది? రాసియడం ఏంటది? కనీసం వాస్తవం ఉండకపోతే మీకు కూడా క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఎప్పుడు ఆగింది? మీరు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళే కదా, కొత్తగా వచ్చేవాళ్ళ. వివరణ కాదు అది, చిన్న పిల్లవాడికి తెలుసు. అది ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ రోజు ఎవరైతే మంద మార్బిల్తో ఉన్న ప్రతి